వైరాగ్య ప్రకరణము 8వ కథ. రాఘవ వైరాగ్య వర్ణనము. శ్రీరాముడు ఉత్తమోత్తములచే అలంకరించబడిన సభకు నమస్కారం. ఇక్కడ వేంచేసి ఉన్న విశ్వామిత్రాది మహర్షుల దర్శన భాగ్యం, సేవాభాగ్యం అనేక జన్మల సుకృతం చేతనే లభిస్తాయి. హే విశ్వామిత్ర మహర్షి, నా మనసులో ఉన్న భావాలన్నీ మీరు ఆజ్ఞాపించినట్లే చెబుతాను. నా ఈ వాక్యములలో దోషమేమైనా ఉంటే క్షమించండి. సత్పురుషులకు మనోగతమైనదంతా తెలియచేయటం శుభప్రదమే అవుతుంది కదా. నేను 16 సంవత్సరముల క్రితం ఈ దశరథ మహారాజు ఇంట్లో జన్మించాను. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాను. కొంతకాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాను. వచ్చినప్పటి నుండి నా మనసులో ఒకానొక విచారణ ఉత్పన్నమైనది. ఆ విచారణ యొక్క స్వరూపమేమిటో చెబుతాను, వినండి. కిన్నామేదం బత సుఖం ఏయం సంసార సంతతి జాయతే మృతయే లోకో మ్రియతే జననాయ చ. ఈ సంసార వ్యవహారంలో సుఖం అంటూ ఏమైనా ఉందా? ఇక్కడ ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు, పుట్టడానికే చచ్చుచున్నాడు. ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమేమున్నది? కొందరు అలా ఎందుకనుకోవాలి? ఇందులో ఐశ్వర్యములు, ధనములు, స్వజనులు, స్త్రీలు మొదలైనవి సుఖప్రదములే కదా. అవి సంపాదించుకున్నవారు సుఖంగానే ఉంటున్నారు కదా అని అంటున్నారు. కానీ ఇది వినండి. అస్థిరా సర్వ ఏవేమే సచరాచరచేష్టితాః ఆపదాం పతయః పాపా భావా విభయ భూమయః. ఇందులో స్థావర జంగమ జీవులు పొందుచున్న భోగములు, విభవములు ఇవన్నీ అస్థిరములు, అసత్యములు, అశాశ్వతములు అయి ఉన్నాయి. ఒకప్పుడు కొంచెం సుఖకరంగా తోచినప్పటికీ శాశ్వతమైన సుఖం మాత్రం ఖచ్చితంగా ప్రసాదించుటలేదు. ఒక క్షణంలో కనిపించి మరొక క్షణంలో మాయమైపోతున్న ధన జన యవ్వనాదుల సుఖప్రదాతలని ఎట్లా అనగలం? ఉదాహరణకు ఈ సంపదలే తీసుకోండి. వీటిని కూడబెట్టుకోవటంలోనూ రక్షించుకోవడంలోనూ జనులు ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఎన్ని రకాలైన లోభ మోహాది పాపపూరిత దుశ్చర్యలకు కారణభూతము అవుతున్నాయి. అందుచేతనే సుఖకరములని అనేక మంది అనుకుంటున్న ఈ సంపదలు, ఈ విభవములు, ఈ పదార్థ జాలములు, ఈ మనుష్యుల సంబంధ బాంధవ్యములు సత్పురుషుల దృష్టిలో తుచ్చములు, తిరస్కారములుగానే ఉంటున్నాయి. వీటికై ప్రయత్నిస్తున్న అనేక మంది సంసార జీవులు అనేక చేష్టలు కూడా నాకు అర్ధరహితంగానే కనిపిస్తున్నాయి. ఈ సంసారంలో మనకు కనిపిస్తున్న బంధుత్వాలు, స్నేహాలు, అనుబంధాలు మొదలైన వాటిని పరిశీలనగా చూచినప్పుడు నాకు ఒకటి అనిపిస్తోంది. ఇందలి జనులు ఒకరినొకరు సంబంధించిన వారే కారు. వీరందరూ ఇనుప చీలల వలె ఒకరికొకరు ముడిపడినట్లు పైకి ఉంటున్నారు. కానీ లక్ష్యాలు, కష్టాలు, ఆవేదనలు, సంస్కారాలు ఎవరివి వారివే. ఒకరు మరొకరి వంటి వారు కానే కాదు. అయితే జీవుడు ఈ వ్యక్తులు ఈ పదార్థములు నాకు సుఖకరములు అని సంకల్పించుట జరుగుతోంది. అందుచేతనే అతనికి వాటితో సంబంధములు, బాంధవ్యములు ఏర్పడుచున్నాయి. ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్న అన్ని రకములైన సంబంధములు కేవలం సంకల్పించుట అను ప్రక్రియ కారణం చేతనే ఏర్పడుచున్నాయి. అట్టి సంకల్పమాత్ర సంబంధాలు ఈ జీవుడిని ఎంతగా క్షోభింపచేస్తున్నాయో కదా. ఈ జగత్తు, దీని యొక్క సృష్టి, స్థితి, లయాలు మనస్సుచే కల్పింపబడినవి మాత్రమే. అయితే ఈ జీవుడు అంతులేకుండా దుఃఖ క్లేశ పరంపరలు పొందుతూనే ఉన్నాడు. మనస్సే అన్నిటికీ కారణం.
కానీ పరికించి చూస్తే ఈ మనస్సు అనున్నది ఎక్కడున్నది? దేనిచే తయారు చేయబడింది? మననము చేయుట అనుదానికి వేరుగా ఈ మనస్సుకు అస్తిత్వమే లేదు. అస్తిత్వం లేని వస్తువు కారణంగా జీవులమగు మనము బద్ధులమవుతున్నాము. ఎంతటి దురదృష్టం! మూఢ మృగములు అల్లంత దూరంలో మృగ తృష్ణను చూచి అందలి జలం మా దాహం తీరుస్తుంది అనుకొని ఎంతో శ్రమకు ఓర్చుకొని పరిగెత్తుతాయి. చూచారా? మూఢబద్ధులమగు మనము కూడా అసత్తే అయినట్టి ఈ ప్రాపంచిక సుఖములచే ఆకర్షింపబడి పరుగులు తీస్తున్నాం. ఈ విషయ సుఖములు చివరకు మా పట్ల దౌర్భాగ్య రూపములే అవుతున్నాయి. అజ్ఞానం చేతనే వాటి యందు సుఖభ్రాంతి పొందటం జరుగుతోంది. పొందుచున్నది మాత్రం సంకటములు మాత్రమే. అంతా మాయ అని తెలిసి కూడా ఈ విషయ సుఖములకు మేము అమ్ముడుపోతున్నాం. అరణ్యంలో ఒక లోతైన గోతిలో పడిపోయిన కొన్ని లేళ్లు అక్కడి ఆకులను భక్షిస్తూ కాలం గడుపుతాయి. కొంతసేపటికి అవి అయ్యో మేము ఈ గోతిలో చిక్కుకున్నామే అని తెలుసుకుని దుఃఖిస్తాయి. మనము కూడా మోహవశం చేత ఇంద్రియముల ప్రియాప్రియములు అనే గోతిలో పడి అనేక వాంఛలచే కట్టుబడి ఉన్నాం. ఎంతో కాలానికి కానీ అయ్యో ఇక్కడ ఈ అజ్ఞానంలో చిక్కుకున్నాం కదా అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ రాజ్యాదులతో నాకేమి పని? ఈ భోగ పాశాలలో నేను ఎందుకు చిక్కుకోవాలి? అసలు నేను ఎవరిని? ఈ దృశ్య ప్రపంచమంతా నాకెక్కడి నుండి దాపురించింది? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఈ వాస్తవ స్వరూపమేమిటి? ఈ శరీరాదులు నాకెక్కడి నుండి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ వదిలి నన్ను రాజ్యభోగాలు అనే బురదలో చిక్కుకొమ్మంటారా? ఏది ఎక్కడి నుండి వచ్చినా రానివ్వండి. ఏది మిథ్యయో అది మిథ్యకానే ఉండుగాక. అసత్యములు, అవాస్తవములు, అశాశ్వతములు అయిన పదార్థములచే నేను భ్రమ పొందకుండెదనుగాక. మహాత్మా విశ్వామిత్ర ఈ విధంగా అనేక కోణముల నుండి విమర్శన చేస్తూ అంతా పరిశీలించాను. విచారణ చేయని వానికి రుచికరంగానే తోచే ఈ ప్రాపంచిక పదార్థముల పట్ల నాకు ఒక విధమైన అరుచి పుట్టింది. ఒక బాటసారి తొందర పని మీద దూరంగా ఉన్న గ్రామానికి త్వరగా నడిచి వెళ్ళుచున్నాడనుకోండి. అప్పుడు బాట ప్రక్కగల శ్మశాన భూములు తుచ్చములుగానే కనబడతాయి కదా. నాకు కూడా ఈ సంసార విషయాలు పరిశీలించాలని ఏమాత్రం అనిపించటలేదు. ఏది ఎట్లా ఉన్నా నాకు మాత్రం నిర్దుష్టమైన శాశ్వతమైన సుఖశాంతులు లభించకయే ఉన్నాయి. స్వామి, సంసార జీవులమైన మేము అనేకసార్లు పుడుతున్నాం, చస్తున్నాం. జరా మరణములు, సంతోష విషాదాలు, సుఖదుఖాలు, ఆవేశ నీరసాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలను మేము తొలగించుకోలేకపోతున్నాం. ఈ సంసారం అనే దోషం మమ్మలను ఆక్రమించకుండా ఉండేది ఎట్లా అనే ప్రశ్న నన్ను రాత్రింబవళ్ళు దహించి వేస్తోంది. ఒక మహావృక్షపు తొర్రలో గొప్ప అగ్నికణం ప్రవేశించిందనుకోండి. అప్పుడు ఆ వృక్షం బయటకు తన ఆకులచే పిల్లగాలులు అనుభవిస్తూ ఉన్నా లోన మాత్రం శిథిలత్వం పొందుతూ మౌనంగా రోధిస్తూ ఉంటుంది. చూచారా? మా సంసార జీవుల గతి కూడా అట్లాగే ఉంది. మా మనస్సులు పరితాపాగ్నులచే క్షణక్షణం దహించబడుతున్నాయి. బయటకు మాత్రం ఏవేవో స్వల్ప కార్యక్రమములు కల్పించుకొని రోజులు గడుపుచున్నాం. ఈ సంసార భ్రమలకు, ఈ దుఃఖములకు మాకు అంతు కనబడటం లేదు. స్వామి, మరలా మాచే బలవంతంగా అనుభవించబడుచున్న తుచ్చభోగములచే మేము శైథిల్యమే పొందుతున్నాం. వెదురు బొంగుల వలె ప్రాణ వాయువులతో కూడిన వారమై శబ్దం మాత్రం చేస్తున్నాం. జడబద్ధులమై ఉంటున్నాం. ఎందుకంటే దుఃఖ నివృత్తి కొరకు శాశ్వతమైన ఉపాయమేది ఆశ్రయించని మేము జడ పదార్థముల కంటే అధికులము కాదు. కటిక దరిద్రునికి అధిక సంతానంలాగా వివేకరహితులమగు మాకు అనేక ఉచ్చ నీచ ఉపాధులు వచ్చిపోతున్నాయి.
ఈ తుచ్చ ధనాదులు శాశ్వతమైన ఆనందం ఇవ్వలేకపోగా అవి మమ్ములను క్షణక్షణం లోభము, మోహము, మాత్సర్యము మొదలైన దృష్టము మృగములు నివసిస్తున్న అజ్ఞానారణ్యములోకి త్రోసివేస్తున్నాయి. పోనీ ఈ ధనములను, ఈ పరివారములను త్యజిద్దామా? అదీ కుదురునది కాదు. ఇదంతా చూస్తుంటే నాకు దుఃఖమే కలుగుతోంది. కేవలం తల్లిదండ్రులు, తదితరులు కష్టపడతారేమోనని మాత్రమే పైకి ఏడ్చుటలేదు. హే మహర్షి, ఈ ప్రపంచమంతా ఆ విచారము, అజ్ఞానము, మూఢత్వము, మూర్ఘత్వము అన్ని వైపులా దట్టంగా వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియ ప్రియములకు విషయములు అనే దొంగలు మా హృదయ గృహములలో ప్రవేశించి మా వివేకము అనే సంపదను దొంగిలించిపోతున్నారు. మేము ఆ దొంగలను గుర్తించుటలేదు. ఇది మాకు చెంది ఉండుగాక. మా పేరు ప్రతిష్టల మాట ఏమిటి? మొదలైన ఏవేవో ఘీంకారములతో ప్రొద్దుపుచ్చుతున్నాం. ఆ విషయ దొంగలను నిరోధించుటకు మా ఈ శరీర సామర్థ్యాలు, శస్త్రాస్త్ర విద్యలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? బ్రహ్మజ్ఞానులకు విద్వాంసులు మాత్రమే వారిని నిరోధించగలరు.